తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపాలతో జ్యోతిర్లింగార్చనలు, జ్వాలాతోరణం పూజలు, శివపార్వతుల కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలగి శుభం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. ప్రతిరోజు దీపం వెలిగిస్తే సర్వ పాపాలు హరించడమే కాక అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందులో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఆలయాలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపాలతో జ్యోతిర్లింగార్చన, జ్వాలాతోరణం పూజలు, శివపార్వతుల కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలగి శుభం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు దీపం వెలిగిస్తే సర్వ పాపాలు హరించడమే కాక అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందులో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఆలయాలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తున్నారు. రైట్, ఇక కార్తీక పౌర్ణమికి సంబంధించిన వేడుకలు ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్న విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే భక్తులు తెల్లవారుజామున లేచి దేవాలయాలకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించిన తర్వాత నదిలో కార్తీక దీపాలను వదులుతున్న ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ఆలయాలన్నీ కూడా ప్రస్తుతానికి కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. భారీగా భక్త జనసంద్రం ఆలయాలకు చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా. అయితే ఈ దీపాలతో అటు జ్యోతిర్లింగార్చనలు, జ్వాలాతోరణం పూజలు, శివపార్వతుల
కళ్యాణ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అటు శివాలయాల్లో అభిషేకాలు కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఈ రోజు శివుని భక్తులని చెప్పుకోవచ్చు మనం. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి, మనకి శుభం చేకూరుతుందని చెప్పి కూడా పండితులు చెప్తున్నారు. దాని ప్రకారమే వేకువజామున లేచి ఆలయాలని సందర్శించి తమ పూజాది కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు భక్తులు. కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు భక్తులు. ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే అటు సర్వ పాపాలు కూడా పోతాయి, అలాగే మంచి కూడా జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందులో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఆలయాలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. భారీగా చేరుకున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విజయవాడ ఆలయంలో ఏ విధంగా ఉంది, అలాగే కరీంనగర్ దగ్గర ఏ విధంగా ఉంది పరిస్థితి, మహబూబ్ నగర్లో కూడా నదిలో స్నానాలు ఆచరించి ఏ విధంగా కార్తీక దీపాలని మహిళలు వదులుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఆలయాలకు విద్యుత్ దీపాలతో కూడా అందంగా ముస్తాబు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీప కాంతులతో దేదీప్యమానంగా ఆలయాలన్నీ కళకళలాడుతున్న ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. విజయవాడ ఆలయంలో పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇక శివాలయాల్లో జ్వాలా తోరణం కూడా నిర్వహిస్తున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా. ఇక్కడ